ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఆశ, ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యమే. రేపు బాగుండాలనే ఆశ, నిన్నటి కంటే మెరుగయ్యామనే ఆత్మవిశ్వాసం మనిషిని ముందుకు నడిపిస్తాయని, మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా ఆశ, ఆత్మవిశ్వాసం ఉంటే విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని, చీకట్లో ఉన్న వెలుగు వస్తుందనే ఆశతో మనం ఎల్లప్పుడూ జీవించాలని, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సక్సెస్ అందుకోవాలని అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో ఆదివారం స్థానికంగా ఐసీఐ ఏలూరు హైమావతి క్లబ్ అధ్యక్షులు ఎంఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై మెగా ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఆశ, ఆత్మవిశ్వాసం ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా మనల్ని ముందుకు నడిపిస్తాయని, అన్ని సమస్యలు తొలగిపోయి మంచి జీవితం వస్తుందనే ఆశ విజయానికి తొలిమెట్టు అని అన్నారు. ఆత్మవిశ్వాసంతోనే పరీక్షల్లో విజయం సాధించవచ్చునన్నారు. యువత తన శక్తిని గుర్తించాలని, సోషల్ మీడియాతో సమయం వృధా చేసుకోవద్దని హితవు పలికారు. విద్యార్థులకు అపార విశ్వాసం, అనంత శక్తి ఇవే విజయ సాధనకు మార్గాలని, దేనికి భయపడొద్దని, అద్భుతాలు చేయగలుగుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లానింగ్, మైండ్ సెట్, లైఫ్ స్టైల్, ఎమోషనల్, సోషల్ లైఫ్ తదితర అంశాలపై ఆదిగురు టీం సభ్యులు, రిసోర్స్ పర్సన్స్ ఎన్విపి రాజేశ్వరి వడ్లమాని, గిరిప్రసాద్, ఏఎన్ఆర్ శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి, చక్రి, సుబ్బారావు తదితరులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలన్నారు. ఉన్న సామర్థ్యాలకు పదును పెట్టుకోవడం, టెక్నాలజీ పరంగా వస్తున్న సరికొత్త అంశాలను నేర్చుకోవడం ద్వారా సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మనోబలం, మీలో ఉన్న సంకల్పం, ఎంతమందికి ఒకటి సంకల్పం ఉంది? మళ్ళీ ఎవరు చేతులు లేపరు, కొన్ని హ్యాండ్స్ లేస్తున్నాయి. ఎస్ ఎస్ యూ కెన్. ఇఫ్ యూ థింక్ ఐ కాంట్, యూ కాంట్. అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా? మీరు చెయ్యగలము అనుకుంటే చెయ్యగలరు. మనం ముందే ఏమనుకుంటాము? ఇది నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు. ముందే చెప్పేస్తాం ఇంట్లో, నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు అని. అంటే ముందుగానే మీరు ఏం చేస్తున్నారు? యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరిస్తున్నారు. బాహుబలి సినిమా చూశారు కదా? ఎస్, ఒక యుద్ధంలో ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభాస్ ఏం చెప్తాడు? నాతో వచ్చేదెవరు, యుద్ధం గెలిచేదెవరు అంటారు. చివరికి యుద్ధం ఎవరు గెలుస్తారు? కాలకేయులా, బాహుబలా? ఎస్, తనలో ఉన్న విల్ పవర్ ఏదైతే ఉందో, కొద్ది మంది మాత్రమే ఉన్నారు వాళ్ళు, అయినప్పటికీ గెలిచారు. ఆ విల్ పవర్ మనలో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఎందుకు ఒక వ్యక్తి CEO దాకా ఎదుగుతున్నాడు, ఒకడేమో బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూరు తిరుగుతున్నాడు ఉద్యోగం కోసం, 10,000 కోసం. మీకు తల్లిదండ్రులు, కుటుంబం వేరు కావచ్చు, కానీ అక్కడ ఫ్యాకల్టీ, మీరు నేర్చుకున్నటువంటి విద్య, మీరు ఏదైతే కూర్చున్నారో ప్లేసు, అది అందరికీ సమానంగా నిచ్చింది కదా. మీరు ఇదొకటి ప్రశ్న వేసుకోండి మీరు అందరూ కూడా. సో మాటే మంత్రం అని ఎందుకంటున్నానంటే, నేను ఆల్మోస్ట్ 62 సంవత్సరాల కింద పుట్టిన ప్లేసు. ఆ రోజు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఆది కాలం నుంచి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాం. ఆది కాలంలో ఎలా ఉండేదంటే, ఎంత దుర్భరంగా ఉండేవంటే పరిస్థితులు. మా ఊరినే కనుక తీసుకుంటే ఒక రోడ్డు ఉండేది కాదు, వాటర్ ఫెసిలిటీ లేదు, మంచినీళ్ళు వాటర్ అంటే మాకు తెలియదు అప్పుడు, కరెంటు లేదు ఆ ఊరికి, ఒక మట్టి మోకాళ్ళలోకి కూలిపోయేటటువంటి అటువంటి టైంలో మేము పుట్టాము, పెరిగాము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేసాం. పంచభూతాలను కూడా పిండి చేసి చేత్తోటి పట్టుకుని ఆడించేస్తాం. వాళ్ళు నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావరా, ఎందుకు నీకు మార్కులు తక్కువ వచ్చినాయంటే 100 కారణాలు చెప్పేస్తారు. మా ఫాదరు రిచ్ మ్యాన్ కాదండి, అది కూలి పని చేస్తాడండి, లేకపోతే మా ఇంటికాడ సౌకర్యాలు సరిగ్గా ఉండవండి, లేకపోతే కరెంట్ ఉండదండి, ఇలా 100 రీజన్స్ చెప్తారు. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ అనేది మీ మైండ్లో నుంచి తొలగించుకోగలిగితే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. దానికి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాకేమి లేదు, భగవంతుడు నాకేమి లేదు, భగవంతుడు నాకు ఇచ్చుంటే
నేను బ్రహ్మాండంగా నేను ఐఏఎస్ కొట్టేసేవాడిని అనే ఒక భావం ఉంటుంది ప్రతి పేద విద్యార్థులలో కూడా. అందుకనే ఒక మహారాజు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారని చూడటానికని మహారాజు బయలుదేరితే